పెద్ద పెద్ద రోగాలు కాస్ట్లీ వైద్యం అంటే గతంలో మన వాళ్ళంతా విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని రకాల రోగాలు నయం చేసుకోవడానికి విదేశీయులే హైదరాబాద్ బాట పడుతున్నారు. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ హాస్పిటల్ రావడంతో పాటు అన్ని రకాల వైద్యం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్ గా మారుతుంది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న హైదరాబాద్ మంచి వైద్యాన్ని అందించడంలో కూడా ముందుంది. విదేశాల్లో కూడా దొరకని లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్, క్వాలిటీ ట్రీట్మెంట్ సిటీలోని హాస్పిటల్లో అందిస్తున్నాయి. రోజు రోజుకి టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య సదుపాయాలను పెంచుతూ అన్ని రకాల రోగాలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. దీంతో వైద్యం కోసం నగరానికి వస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతుంది. చాలా రకాల రోగాలకు విదేశాల్లో ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కంటే మన దగ్గర చాలా తక్కువ ఎక్స్పెండిచర్తో మంచి వైద్యం దొరుకుతుంది. దీంతో పాటు సౌకర్యాలు, దగ్గరుండి తీసుకునే ఏర్పాట్లు, ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం లాంటివి ప్యాకేజ్ కిందకు ఇస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. ఇక విదేశాల కోసం సిటీలోని కొన్ని హాస్పిటల్స్ ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నాయి. అందుకే ఈ మధ్య లక్షల సంఖ్యలో మెడికల్ టూరిస్టులు ఇతర దేశాల నుంచి మన హైదరాబాద్కు వస్తున్నారు. విదేశీ రోగులు ఇక్కడికి రావడానికి రవాణా సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. విదేశాల నుంచి హైదరాబాద్కు విమాన సౌకర్యాలు పెరిగిన తరువాత రోగులు అధిక సంఖ్యలో రావడం పెరిగింది. ఐరోపా దేశాలకు మినహా చాలా వరకు ఆఫ్రికన్, మధ్యాసియా దేశాలకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమాన సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని కొన్ని హాస్పిటల్స్ లో కొత్త రోగాలపై రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. తక్కువ రేట్లకే మంచి వైద్యం దొరకడంతో ఇక్కడికి విదేశీయులు వచ్చి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు వైద్యులు. మన ఇండియాలో ముఖ్యంగా మెడికల్ టూరిజం మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్ లైక్ సార్ కంట్రీస్ కానీ, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కానీ, తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు ఫైనాన్షియల్గా పూర్ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ కేరు అతి తక్కువ ఖర్చులో మన కంట్రీలో, మన ముంబై తర్వాత చెన్నై, ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యతను పొందింది. ముఖ్యంగా మేజర్ సర్జరీస్ లైక్ మనకు కార్డియాక్ సర్జరీస్, తర్వాత కొరోనరీ గ్రాఫ్టింగ్స్ కానీ, తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మన అదర్ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో తక్కువ ఖర్చు, అంటే 60 to 90% ఆఫ్ ప్రైస్, లో ప్యాకేజ్ ప్రైస్లో మనము మన ఇండియాలో చేస్తున్నాము. ఇక్కడికి ట్రీట్మెంట్కు వచ్చేవారు ఎక్కువగా పేద దేశాలకు చెందిన వారే. వాళ్ల దేశాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్కు వస్తున్నారు. అక్కడ తక్కువ సౌకర్యాలతో చికిత్స కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ హాస్పిటల్లో అయితే తొందరగా చికిత్స చేస్తున్నారు. అందుకే ఇతర దేశాల పేషెంట్లు మన దగ్గరకు వస్తున్నారు. ఇండియాలో మెడికల్ టూరిజం డెవలప్ కావడానికి 2 కారణాలండి. అంటే ఈజీ అప్రోచబుల్ విమాన సర్వీసులు కానీ, లేదంటే మన దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ రూల్స్ మిగతా కంట్రీస్తో పోలిస్తే కొంచెం సులభతరంగా ఉంటాయి. సో దాంతోపాటు నాట్ ఓన్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎందుకు వస్తారంటే లైక్ సమ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికన్ కంట్రీస్ కూడా కొన్ని ఎంఆర్ఐ అక్కడ చేసుకోవడానికి మేబీ వాళ్ళకు ఒక నెలన్నర పట్టచ్చు. అదే మన దగ్గర అయితే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు ఒక అపాయింట్మెంట్ దొరుకుతుంది. వితిన్ 1 డేలో మనకు డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ కూడా. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ మనకు స్టెంటింగ్ కానీ, లేదంటే బైపాస్ సర్జరీలు కానీ మనం ఇమీడియట్గా చేయగలుగుతాం. దాంతోపాటు వాళ్ళు రావడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించారు. హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టే చేయడానికి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, టూరిజం ఇలా అన్నింటికీ కలిపి ఒకే ప్యాకేజ్ కింద మాట్లాడుకుని హైదరాబాద్కు వస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలను చాలా హాస్పిటల్స్ అందిస్తున్నాయి. అనుకూలమైన వెదర్, ఫుడ్, ఫెసిలిటీస్, సేఫ్టీ ఇవన్నీ బాగుండటంతో హైదరాబాద్లో మెడికల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుంది. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో ఐటీ, ఫార్మా రంగాలతో పాటు మెడికల్ టూరిజం కూడా పెరగడంతో ఇక్కడ ఉన్న వారికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు.